చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు మరి ఈ శ్రావణ మాసంలోని ఏ దేవుణ్ణి ఆరాధించాలి, మరి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మనకి ఎటువంటి ప్రాప్తి కలుగుతుంది? ఈ మాసంలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని కనుక ఆచరిస్తే, ప్రతి శుక్రవారము పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము ప్రత్యేకించి ఆచరిస్తే, అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి లక్ష్మీ కమలాలతో కనుక అర్చిస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఐదవతనము, సంతాన వృద్ధి కలకాలం ఉంటాయి అని మన శాస్త్రం చెప్తోంది. అయితే ఆయురారోగ్యాలు అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చేసుకోలేని వాళ్ళు, పెద్ద వయసు ఉన్నవాళ్ళు, మంచం మీద ఉన్న అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, లేదా హాస్పిటలైజ్లో ఉన్నవాళ్ళు, అంటే హాస్పిటల్లో ఉండి కదలకూడదు అని అనుకున్న వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యతో ఉన్నవాళ్ళైనా వాళ్ళు ఎలా చేసుకోవాలి అంటే కనుక వాళ్ళు ప్రత్యేకించి చెయ్యక్కర్లేదు. వాళ్ళ గోత్రనామాలతో వారింట్లో వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరైనా కోడలు కానీ, భర్త కానీ, అత్తగారు కానీ ఇది ఆచరించి ఈ పుణ్యాన్ని వారికి ధారపోస్తే కనుక వారు చేసినట్టే అవుతుంది. ఇంకా అది చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు, నేను మంచంలో ఉన్నాను, నేను చెయ్యలేకపోతున్నాను, ఏం చేయాలి తల్లి అని బాధపడేవాళ్ళు ఏమీ అక్కర్లేదు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః అని కనుక 108 సార్లు కనుక చేసుకోగలిగితే ఆ ఫలితం వచ్చేస్తుంది. ఎందుకంటే అనారోగ్యంతో చెయ్యలేని బాధపడుతున్నారు కాబట్టి ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఎందుకంటే అభావం కాబట్టి, చెయ్యలేని పరిస్థితి కాబట్టి, చేసే అనుకూలం లేదు కాబట్టి ఆ ఒక్క చిన్న మంత్రాన్ని కనుక చెప్పుకుంటే చేసిన వాళ్ళకి ఎంతైతే ఫలితం ఉంటుందో తత్సమాన ఫలితము ఆ తల్లి అనుగ్రహిస్తుందండి. ఇది ఆ తల్లిలో ఉన్న ప్రత్యేకత. తదుపరి ఐదవతనానికి ఎందుకు అనేది, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఐదవతనం కోరుకోవడం ఓకే, అది సబబే. ఇప్పుడు మంచం మీద తన భర్త ఉన్నాడు, ఆమె తన ఐదవతనాన్ని కోరుకుంటోంది కాబట్టి ఆ తల్లి మనసా వాచా కర్మణ తన భర్త ఆయుష్ కోసం కనుక అది ఒక్కటే సంకల్పించి ఐదవతనం కోసం కనుక ఆ తల్లిని ప్రత్యేకంగా కోరుకుని ఆ రోజు పూజ చేయగలిగితే తప్పకుండా ఆమె భర్త ఆయుష్మంతుడు అవుతాడు. తదుపరి సంతానాభివృద్ధి కోసము 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశాము, మాకు సంతానం కలగలేదు అంటే కనుక ఆ చేసుకునే ఆమె ఎవరైతే ఉంటారో వారు ఈ వరలక్ష్మి వ్రతంతో పాటు మనసాదేవిని కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ అర్చిస్తూ ఏ సంకల్పంతో అంటే ఏ కోరికతో అయితే చేస్తున్నారో సంతానం కావాలి అని కోరుకుంటూ ఆ ప్రత్యేకమైన కోరికతో కనుక వరలక్ష్మీ తల్లిని కనుక అర్చిస్తే, షోడశోపచారాలతో అర్చిస్తే కనుక తప్పకుండా సంతానవతి అవుతారు. ఇవి ప్రత్యేకంగా ఆ తల్లి మనకి అనుగ్రహించిన, అంటే అభావంలో చేసినా కానీ ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ తల్లి అత్యంత కరుణామయ్యి అన్నమాట. అందుకని తప్పకుండా మనం ఏ వారము అంటే మిస్ అవ్వకుండా, చెయ్యకుండా ఉండకుండా ఉండి, ఇంకా చేయలేని పరిస్థితిలో ఉంటే తప్పకుండా మనసుతోనైనా తల్లిని భక్తి శక్తితో ఆరాధించండి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనం మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక తప్పకుండా తల్లి తీరుస్తుంది. ఇది పురాణ వచనము, ఋషులు మనకు అనుగ్రహించింది. తప్పకుండా చేద్దాము. అంత ప్రత్యేకత ఉంది శ్రావణ శుక్రవారానికి.